ధీరోదాత్తుల వీరగాథలు బుర్రకథ. మన భారతదేశము అనేక కళలకు పుట్టినిల్లు. ఆ కళలలో ఒకటైనది బుర్రకథ. ప్రస్తుతం ఈ కళ అంతరించే దశలో ఉంది. దీన్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. గుండెల నిండా గర్వాన్ని నింపే మన దేశ నాయకులను గూర్చి తెలుసుకొనుటకు మనమందరము ఎంతగానో గర్వించాలి. ఈ భరతమాత ఎందరో మహనీయులకు జన్మని ప్రసాదించింది. వీరు పౌరుషానికి, పరాక్రమానికి, ధైర్య సాహసాలకు, నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచారు. ఈ బుర్రకథ ద్వారా దేశ నాయకుల యొక్క వీరగాథలను ఇప్పుడు మనం విందాం. గుడ్ మార్నింగ్ మాస్టారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. మాస్టారు, ఈరోజు మన స్కూల్లో మహనీయుల బుర్రకథ చెబుతామన్నారు కదా. ఖచ్చితంగా చెప్పుకుందామురా. తినబోతు రుచెందుకు. ఎవరి బుర్రకథ చెబుతున్నారు మాస్టారు? ఈరోజు ఝాన్సీ లక్ష్మీబాయి వీరగాథను మనం అందరము తెలుసుకుందాంరా పిల్లలు. 19వ తారీఖు 11వ నెల 1828 బనారస్లోని ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టినప్పుడు తన పేరు మణికర్ణిక అని పెట్టారు. చదువులు సాములు విలువిద్యలు నేర్చుకొని 1842 మహారాజు గంగాధరరావును పెళ్లి చేసుకున్నదయ్యా. పెళ్ళైన కొన్ని సంవత్సరముల తర్వాత 1853 తన భర్త గారు మరణకాలం అయిపోయిండ్రయ్యా. తన భర్త మరణకాలము కాకపూర్వమే దామోదరరావును దత్తత తీసుకున్నది ఝాన్సీ లక్ష్మీబాయి దంపతులు. ఎప్పుడనగా దత్తత తీసుకున్నదో ఏ విధంగా కుట్రలు మొదలవుతున్నాయ్యా. సై బలాను బేటా తమ్ముడా సై ఆరె బలానే దాదనా, సై బలాను బేటా తమ్ముడా సై ఆరె బలానే దాదనా. దామోదరరావును మరి దత్తత తీసుకున్నారు. ఓ లక్ష్మీబాయి దంపతులు బాలుని తెచ్చుకున్నారు. ఓ గాకా నుంచి తమ్ముడా మరి కుట్రలు మొదలు ఆయరా. కుట్రలు చేస్తా ఉన్నారు మరి కూలా కూడా తామన్నారా. తగ తరిగిట జంతరిత కుట్రలు మొదలైతున్నాయ్యా తల్లి ఝాన్సీ రాణి మీద. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ఆధ్వర్యంలో డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ కింద చేర్చారు. రాణి నియంత్రణను వదిలివేయడానికి ఇష్టపడలేదయ్యా. 1857వ సంవత్సరమున బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసింది నాయనా. స్త్రీలకు శిక్షణ ఇచ్చరా మరి సైనిక దళమును పెంచరా. ఓ వందే మాతరం అంటురా మని రాణి ముందుకొచ్చరా. తగ తరిగిట జంతరిత మార్చి 1858 సర్ హాజర్ నాయకత్వంలో ఝాన్సీ రాణి మీద దండయాత్ర మొదలు పెట్టారు వారు. ఏ విధంగా నాయన దండయాత్ర కొనసాగుతున్నదంటే బలెరవర తమ్ముడ దాదవే దాదానం, ఓ బలెరవర తమ్ముడ దాదవే దాదానం. ఆ తెల్ల దొరలతోటి పోరాటమన్నది, ఆ తెల్ల దొరలతోటి పోరాటమన్నది. ఆ దత్తపుత్రుణ్ణేమో ఎన్నుకు గట్టింది, ఆ డాలు బల్లెమునేమో చేతులా పట్టింది.
మెడకాయ తెగిపోయిన కాలుకు గాయమైన లెక్క చేయకుండా అటువంటి యొక్క సైన్యం మీద ఎవరైతే కత్తి విసిరిండ్రో అటువంటి యొక్క ఆంగ్ల సైనికుడిని చంపేసింది నాయన. వాడిని చంపేసి తను కూడా మరణకాలం అయిపోయింది. ఝాన్సీ లక్ష్మీబాయి కథ ఇక్కడికి సంపూర్ణమున్నదయ్యా. చాలా బాగుంది మాస్టారు. ఇంకొక కథ చెప్పరా ప్లీజ్? బాలగంగాధర్ తిలక్ది చెప్పుకుందాం పిల్లలు. చల్ బలాను బేటా తమ్ముడా సయ్యారె బలానే దాదనా, మేలు మేలు బలే తమ్ముడా సై మేలు బలానే దాదనా. పూర్వకాల మందున బాల్లి రత్నగిరి జిల్లన బాల్లి, పూర్వకాల మందున బాల్లి రత్నగిరి జిల్లన బాల్లి, మహారాష్ట్ర లోపల 1856 పుట్టెన. తండ్రి పేరు తిలకురబాలి, తల్లి పేరు దూడురబాలి, తల్లి పేరు తిలకురబాలి, తల్లి పేరు దూడురబాలి. బలహనయ్య బల తమ్ముడు సై మేలు బలానే దాదనా. పుట్టినాడు పులి బిడ్డరా మరి బాల గంగాధరుడురా. పుట్టినాడు పులి బిడ్డరా మరి బాల గంగాధరుడురా. బాలుడు పుట్టినాడురా చల్ వీరుడు పుట్టినాడురా. తగ తగ్గ తగ తరిగిట జం తరిత. అప్పుడనంగా చూడవోదెనాయనా మహారాష్ట్ర గడ్డ మీద రత్నగిరి అనే జిల్లా లోపల బాలుడు పుట్టిండు బాల గంగాధరు తిలకు. తండ్రి పేరు గంగాధరు తిలకు. తండ్రి ఉపాధ్యాయుడు గనక మంచి మంచి చదువులు బాలునికి నేర్పిస్తున్నాడయ్యా. అంత పోయి ఇంత పోయి 16 సంవత్సరాల వయసుకొచ్చిండు బాల గంగాధరు తిలకు. తాపీబాయ్ అనేటువంటి మహిళనిచ్చి పెద్దలంతా కలిసి పెళ్లి చేసిండ్రయ్యా. పెళ్లైన కొద్ది రోజులకే తన తండ్రి గారైనటువంటి గంగాధరు తిలకు మరణం చిండయ్యా. దేవా తండ్రి మరణించిన తర్వాత 1877 పూణేలోని దక్కన్ కళాశాల నుంచి తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ను పొందాడు. ఎల్ఎల్బి కోర్సు చేయడానికి ఎంఏను మధ్యలో వదిలేసి ప్రభుత్వ నాయ కళాశాల నుండి ఎల్ఎల్బి పట్టా పొంది ఒక ప్రైవేటు కళాశాలలో గణితాన్ని బోధించిండయ్యా మన బాల గంగాధర్ తిలకు. అది కుదరక కొద్ది రోజులు జర్నలిస్ట్ గా మారాడు. 1884లో దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి అప్పుడే వలసవాదులు చేస్తున్న అరాచకాలు చూసిండు. అగ్గై మండుతున్నాడయ్యా బాల గంగాధర్ తిలకు. ఏ విధంగా అగ్గై మండుతున్నాడంటే నాయనా, బలాను బేటా తమ్ముడా సయ్యారె బలానే దాదనా, ఎదురో తిరుగుతున్నాడు సై తెల్లా దొరల మీద సై, భరత జాతి గడ్డకు సై, స్వతంత్రం కావాలన్నాడు సై, స్వతంత్రం కావాలన్నాడు జాతీయ కాంగ్రెస్ చేరనా. కాంగ్రెస్ పార్టీలా మరి గంగాధరుడు చేరనా. స్వరాజ్య సమరం చేస్తాడు బాలి, స్వతంత్రం కావాలన్నాడు బాలి అని జీవేత మీద రా మరి అగ్గై మండాతున్నాడా. జాతి ముందుకొచ్చర బాలి, తెల్ల వాళ్ళ గుండెల్లల్లా రైలు పరిగెత్తించరా. తగ తగ్గ తగ తరిగిట జం తరిత. మహిళలపై అంటరానితనాన్ని ఎదిరించాడయ్య మన బాల గంగాధర్ తిలకు. 1903లో తిలక్ గారు ఆర్కిటెక్ట్ హోమైన్ వేదస్ అనే పుస్తకాన్ని రాశాడు. ఇంకా గొప్ప గొప్ప పనులు ఎన్నో చేసి లోకమాన్య తిలక్గా పేరు పొందాడు. స్వతంత్రం నా జన్మ హక్కని తెగేసి చెప్పాడు మన బాల గంగాధర్ తిలకు. 1920వ రోజున బాల గంగాధర్ తిలకు మరణకాలమైపోయిండయ్యా. ఈడికి ఈ కథ బాల గంగాధరు కథ ఈడికి సంపూర్ణమున్నాదు. చాలా బాగుంది మాస్టారు. మహనీయులై ఇంకేమైనా కథలున్నాయా? మన జాతిపిత మహాత్మా గాంధీ గారి గురించి చెబుతారా మాస్టారు? ఖచ్చితంగా చెబుతానురా. మన జాతిపిత గురించి మీరందరూ తెలుసుకోవాలి. శ్రీహరి రాఘవులే
వినిపించబోయేటువంటి కథ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బుర్ర కథ. బలహను బేటా తమ్ముడా సయ్యారె బలానే దాదనా, వీరుడంటే వీరుడే బలహింస వద్దన ధీరుడే. అక్టోబరు 2న మరి జాతి స్వేచ్ఛ కొరకురా, తండ్రి కారం చందురబాయి తల్లి పుత్లి బాయిరబాయి, తండ్రి కారం చందురబాయి తల్లి పుత్లి బాయిరబాయి. వాళ్ళ కడుపున పుట్టరా మహాత్మా గాంధీరా, 1869 పుట్టెరా. బాలుడు పుట్టినాడురా మరి వీరుడు పుట్టినాడురా, తక 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 తరిగిట జంతరిత. అప్పుడనంగా నాయన పోర్బందర్ రాష్ట్రం కతియావర్ ఏజెన్సీ బ్రిటిష్ ఇండియాలో పుట్టిండు. అదే విధంగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గుజరాత్ లోని హిందూ కుటుంబంలో పుట్టి పెరిగిన గాంధీ లండన్ లో ఇన్నర్ టెంపుల్లో న్యాయ శాస్త్రంలో శిక్షణ పొందాడు. 1891లో 22వ సంవత్సరము వయసున్నప్పుడు వాళ్ళంతా కలిసి న్యాయశాస్త్రం బారుకు పిలిచారు. తర్వాత 1893లో దక్షిణాఫ్రికాకు వెళ్ళాడయ్యా మహాత్మా గాంధీ. 21 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలో ఉండి తిరిగి భారతదేశానికి వచ్చాడయ్యా. భారతదేశ దుస్థితి చూసి బాధ చెందినాడా దేవా, బాధ చెందినాడా. బ్రిటిష్ వాళ్ళ పాలన చూసి భీతి చెందినాడా నాయన, భీతి చెందినాడా. భారతదేశ దుస్థితి చూసి బాధ చెందినాడా నాయన, బాధ చెందినాడా. బ్రిటిష్ వాళ్ళ పాలన చూసి భీతి చెందినాడా నాయన, భీతి చెందినాడా. తగ 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 తరిగిట జంతరిత. అప్పుడనగా భారతదేశ దుస్థితి చూసి భీతి బాధ చెందినటువంటి మహాత్మా గాంధీ 1915లో ఇండియాకు వచ్చి 1917వ సంవత్సరంలో బీహార్లో జరిగిన చంపారన్ ఆందోళనతో మొదటి విజయాన్ని నమోదు చేసుకున్నాడు మహాత్మా గాంధీ. అలాగే 1919లో లఖపతి ఉద్యమాన్ని చేపట్టాడు. అలాగే బట్టెమన్ సామ్రాజ్యానికి తన మద్దతునిచ్చాడు. తర్వాత 1922లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. తర్వాత జైలుకు వెళ్ళి 1924 నుంచి బయటకు వచ్చి ఉప్పు సత్యాగ్రహం మొదలు పెట్టిండయ్యా మహాత్మా గాంధీ. సత్యం అహింసో పరమో ధర్మ అని చాటి చెప్పినటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ. తందానే తందానే దేవనందాన, తందాన దేవనందాన. సత్యము అహింస మార్గమన్నాడే తందాన దేవనందాన. ఓ విడవక పోరాడుతున్నాడు చూడు తందాన దేవనందాన. స్వాతంత్రం మాకు కావాలన్నాడు తందాన దేవనందాన. తగ తరిగిట జంతరిత. విడువక పోరాటం చేస్తున్నటువంటి మహాత్మా గాంధీ పోరాటం చూసి అదే విధంగా 1947 అర్ధరాత్రి 12 గంటలకు స్వాతంత్రం ఇచ్చి తెల్ల దొరలు వాళ్ళ రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోయినాక మహాత్మా గాంధీజీ ఢిల్లీ లోపల 1948వ సంవత్సరమున అక్కడ జీవిస్తున్నప్పుడు, అక్కడ ఉంటున్నప్పుడు నాథూరామ్ గాడ్సే తుపాకీతో కాల్చి చంపాడు. ఆహా, జాతిపిత నిన్నెన్నడు మర్వమయ్యా, జాతిపిత. ఆ విధంగా మరణకాలం అయిపోయినాక జాతిపితగా పేరుగాంచిండయ్యా మన మహాత్మా గాంధీజీ. ఇక్కడికి గాంధీ గారి కథ సమాప్తమైందయ్యా. చాలా బాగుంది మాస్టారు. ఇంకొక కథ చెప్పరా ప్లీజ్? సరోజినీ నాయుడు చక్కని కథ ఉందిరా పిల్లలు, ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీహరి రాఘవులే రఘునందన. ఇప్పుడు చెప్పబోయేటువంటి కథ కీర్తన సరోజిని నాయుడు జీవిత చరిత్ర బుర్ర కథ. అయ్యో దేవి రామ రాఘవ ఓ రామ, దేవా దేవి రామ రాఘవ ఓ రామ, దేవా ఓ
అప్పుడు అనంగా నాయనా 13వ తారీఖు 2వ నెల 1879 జన్మించింది సరోజిని నాయుడు. హైదరాబాదు పట్టణం లోపల 8 మంది తోబుట్టులల్లా పెద్దది సరోజిని నాయుడు. చదువులో విద్య బుద్ధుల్లో మంచి ఉత్తీర్ణత సాధించి 1891లో అత్యున్నత ర్యాంకు పొంది 1895 1898 వరకు హైదరాబాదు నిజాము గారి నుంచి స్కాలర్షిప్ పొందుకొని ఇంగ్లాండ్ దేశము లండన్ లోని కింగ్స్ కాలేజీలో చదువుకున్నది. తర్వాత గిర్టన్ కాలేజీలో చదువుకున్నది. కేంబ్రిడ్జ్ లో చదువుకొని 1898లో సంవత్సరం లోపల కులాంతర వివాహం చేసుకున్నదయ్యా. కులాంతర వివాహం గోవిందరాజు గారిని చేసుకొని వారి సుదీర్ఘమైన ప్రేమ సుదీర్ఘమైన సామరస్యపూర్వమైనటువంటి వారి వివాహాన్ని ఇరు కుటుంబాలు ఒప్పుకొని 1904 నాడు సరోజిని నాయుడు ఏమి చేస్తున్నదయ్యా, స్త్రీల హక్కుల కొరకు నడుం బిగించి పోరాటానికి ముందు కొనసాగుతూ ఏ విధంగా పోరాటం చేస్తున్నదయ్యా. తందాన దేవనందన 1904 నాడు సరోజనమ్మ కథ వినండి. స్త్రీల హక్కులకు పోరాడింది, స్వరాజ్య సాధన చేయాలంది, స్వాతంత్రంబు కావాలంది, భారత కాంగ్రెస్ లో చేరింది. తగ తరిగిట జంతరిత. అప్పుడు అనగా నాయన భారత కాంగ్రెస్ లో చేరింది సరోజిని నాయుడమ్మ. మొదటిసారి 1906 ఇండియన్ కాంగ్రెస్ ఇండియన్ సోషల్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించారు. తర్వాత 1911లో వరదల కోసం అమ్మగారు చేసిన సామాజిక సేవకు కైసరయ్య పథకాన్ని సాధించి పెట్టింది. జాతీయ హక్కు కోసం పోరాటం మరొక వైపు, స్త్రీల కోసం పోరాటం మరొక వైపు. 1925 జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలుగా పనిచేసింది. తర్వాత 1947 బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం వచ్చినాక ఉత్తరప్రదేశ్ కు గవర్నర్ గా నియమించబడ్డదయ్యా. 1949వ సంవత్సరమున 70 ఏళ్ల వయస్సుతో ఉన్న సరోజిని నాయుడు అమ్మగారికి గుండెపోటు వచ్చి అయ్యో రామ రామ అయ్యో రామ రామ అయ్యో దేవరామ బాలి గుండె పట్టుకోను విలవిలలాడుతుందో ఎంత మోసం జరిగానో. తక తరిగిట జంతరిత. సరోజనమ్మ సరోజన సక్కని తల్లి సరోజన, నీకు మరణమున్నది నీకు మరణమున్నది, నువ్వు చేసిన పనికి లేదమ్మో సరోజనమ్మ సరోజన. తక తరిగిట జంతరిత. ఈడికి సరోజిని నాయుడు బుర్ర కథ ఇంతటితో సమాప్తమున్నదయ్యా. అబ్బా చాలా బాగుంది మాస్టారు. వీరయోధుడు మన భగత్ సింగ్ గారి మంచి కథ చెప్పుకుందాం రా పిల్లలు. తందన తందాన తందాన భరత గడ్డారో తందాన భాగ్యసీమారో తందాన బాలుడు పుట్టిండో తందాన కత్తర్ కలాలు గ్రామం పుట్టిండో తందాన తల్లి పేరేమో తందాన విద్యావాజమ్మ తందాన తండ్రి
సందర్భంగా బాలుడు పుట్టిండు భగత్ సింగ్. తన గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో కొద్ది రోజులు జరిగిన తర్వాత దయానంద్ ఆంగ్ల వేద పాఠశాలలో కొద్ది రోజులు చదువుకొని 1923 సంవత్సరంలో లాహోర్ కాలేజీలో చేరి లాలా లజపతి రాయ్ స్థాపించిన సహకార రహిత ఉద్యమంలో చేరాడు భగత్ సింగ్. భగత్ సింగ్ భావజాలాన్ని చూసిన బ్రిటిషు దొరలు పోలీసులు గజగజ వణకుతూ 1926లో లాహోర్లో జరిగిన బాంబు దాడుల్లో భగత్ సింగ్ ఉన్నాడన్న అనుమానంతో 1927లో అరెస్టు చేసి జైలుకు పంపారు నాయన. జైలు నుంచి వచ్చిన తర్వాత పంజాబ్లో కొద్ది రోజులు ఎడిటర్గా పనిచేసిండు నాయన భగత్ సింగ్. 8వ తారీఖు 4వ నెల 1929 సంవత్సరముల విప్లవాన్ని భుజానికెత్తుకొని అటువంటి అసెంబ్లీ పైన పొగ వచ్చేటి బాంబులేసి ఎవరిని చంపాలన్న ఉద్దేశము లేదు గాని పొగ వచ్చేటువంటి బాంబులేసి ఇంకిలాబ్ జిందాబాద్ అని పత్రాలు విసురుకుంటా ఎవరిని ఏమీ కావద్దని పొగ వచ్చే బాంబులు మాత్రమే వేసిండు భగత్ సింగ్. అతని అనుచరుల్ని జైల్లో ఉంచారు నాయన. జైల్లో ఉన్న కాలము విప్లవకారులతో కలిసి నిరాహార దీక్ష చేశాడు మన భగత్ సింగ్ గారు. అప్పుడు 6.4 కిలోల బరువు తగ్గాడు. లాహోర్ పోలీస్ ఆఫీసర్ హత్య కేసులో మార్చి 24, 1931 భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులను వాళ్ళనంతా కలిపి ఉరి తీసి చంపారు నాయన. విప్లవానికి మరణమన్నది రానే రాదయ్యో నాయన, రానే రాదయ్యా. విప్లవానికి మరణమన్నది రానే రాదయ్యో నాయన, రానే రాదయ్యా. ఇక్కడికి భగత్ సింగ్ జీవిత చరిత్ర ఇక్కడికి సంపూర్ణమున్నదయ్యా. భగత్ సింగ్ గారు చాలా గొప్పవారు కదా మాస్టారు. అవునురా పిల్లలు. ఇప్పుడు మన అందరి మనసులు దేశభక్తితో నిండిపోయాయి కదా. ముందు తరాలు స్వేచ్ఛా వాయువులు పీల్చాలనే సత్సంకల్పంతో ఎందరో మహనీయులు తమ జీవితాలను ఫణంగా పెట్టి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అలుపెరుగని పోరాటం చేశారు. భరతమాత కన్నబిడ్డలు శాస్త్రవేత్తలుగా, సాహితీవేత్తలుగా, విద్యావేత్తలుగా, రాజకీయ నాయకులుగా, కళాకారులుగా దేశ దేశాలయందు మన దేశ గౌరవాన్ని పెంపొందించినట్టుగా రూపొందినారు. సామాన్యులుగా జన్మించి అసామాన్యులై, మాన్యులై, మహనీయులై ఎందరో తమ మాతృభూమికి కీర్తి ప్రతిష్టలు సంపాదించినారు. ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ప్రతిదీ మరణిస్తుంది, నశిస్తుంది. కాని ఆశయాలు, ఆదర్శాలు మాత్రం నశించవు అన్నట్లుగా మన వీరుల జీవిత చరిత్రలు ఎప్పుడూ చిరస్మరణీయమే. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కనుక ప్రతి ఒక్కరూ ఈ దేశం నాది, ఈ దేశం కోసం నేను అని తీర్మానించుకోవాలి. ఆనాడు సమరవీరులంతా దేశభక్తులు. ఈనాడు అన్నం పెట్టే రైతన్నలు, చెమటోడ్చే కార్మికులు, పహారా కాసే సైనికులు, ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలు, గెలిపించే ఆటగాళ్లు, చైతన్యం అందించే కళాకారులు, అంతెందుకు దేశం కోసం, దేశ ప్రగతి కోసం శ్రమించే ప్రతి ఒక్కరూ దేశభక్తులే.